నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి నా వీడియోలో కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతను ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యం పెట్టాలి, అలాగే ఎవరెవరు ఈ పూజను చేసుకోవచ్చు, ఆనవాయితీ ఉండాలా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మరి కొత్త అమావాస్య రోజు మనందరము కూడా గ్రామ దేవతను కూడా పూజిస్తాం. ప్రతి ఊర్లో కూడా పొలిమేరలలో అమ్మవారు విగ్రహాలు ఉంటూ ఉంటాయి, అమ్మవారి గుళ్ళు కూడా ఉంటూ ఉంటాయి. ఆ ఊరికి ఆ పొలిమేరలో ఉండే అమ్మవారే ఎటువంటి నష్టాలు జరగకుండా ఆ గ్రామానికి కాపలా కాస్తుంది అని అంటారు. మరి ఆ అమ్మవారికి ఇటువంటి కొత్త అమావాస్య రోజు మనం చెల్లించాల్సిన కొన్ని ముడుపులు కానీ ఉపహారాలు కానీ అమ్మవారికి సమర్పించి అమ్మవారి పూజ అనేది ఈ కొత్త అమావాస్యకి ఆ గ్రామ దేవతని అందరూ పూజిస్తూ ఉంటారు. మరి ఇటువంటి గ్రామ దేవత పూజను ఇంట్లో కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, మనం ఒక పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు, లేదా నిత్యంగా మనం పూజ చేసే చోటైనా అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే ఇటువంటి రాగి కానీ వెండి కానీ ఇత్తడి చెంబు కానీ ఉంటే, అష్టలక్ష్మి చెంబులు కానీ ఉంటే చక్కగా గంధం బొట్లతో అలంకరించి పెట్టుకోండి. అలాగే వీటిల్లో కూడా ఈ చెంబులో కూడా వాటర్ అనేవి పోసుకొని మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారిని మనం ఆవాహనం చేసి ఏర్పరచుకోవడం కోసం పవిత్రమైన గంగా నదిగా భావించి అమ్మవారికి నీళ్ళల్లో ఇవన్నీ సమర్పించాలన్నమాట. పసుపు, కుంకం, అలాగే గంధం, మీరు దొరికితే వట్టివేళ్ళు, జవ్వాది పౌడరు, పన్నీరు, ఇటువంటివన్నీ కూడా వాటర్లో కలుపుకోవచ్చు. అలాగే అక్షింతలు, కొంచెం జవ్వాది పౌడరు, ఇవన్నీ వేసి ఈ చెంబులో నీళ్ళని తయారు చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్లో గనక ఈ పూజ చేసుకోము అంటే గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇటువంటివన్నీ ఒక పెద్ద బిందెలో కానీ లేదా చెంబులో కానీ కలిపి ఈ నీళ్ళను కూడా అమ్మవారి దగ్గరికి పట్టుకెళ్ళచ్చు. గుడికి తీసుకువెళ్తే కనుక ఏం చేయాలి అనేది నేను షేర్ చేస్తాను. అయితే ఈ విధంగా చెంబులో ఇవన్నీ వేసుకొని ఇవి రెడీ చేసుకుంటాం కదా. ఇంట్లో ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటున్నారో అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేయబోయే ముందు ఈ విధంగా వేప కొమ్మల్ని తీసుకొచ్చి ఆ నీళ్ళలో పెట్టండి. మనం సహజంగా కలశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు మామిడాకుల్ని కానీ తమలపాకలు కానీ పెడతాం. మనకి కొత్త అమావాస్య అంటే మనకి మరుసటి రోజు ఉగాది, ఆ ఉగాదికి మనకి మన తెలుగు సంవత్సరాది అనేది మొదలవుతుంది కదా. చక్కగా వేప పూతతో, అప్పుడే చిగురించిన వేప పూతతో మనం వేప ప్రసాదం కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే గ్రామ దేవతల్ని ఎప్పుడూ శాంతపరచడానికి ఇటువంటి వేప కొమ్మల్ని పూజలో వాడాలి అని అంటారు. అలాగే వేపాకుల్ని కొన్ని తీసుకొని ఆ చెంబులో, ఆ కలసం చెంబులో అయితే పెట్టేసి ఒక కొబ్బరికాయని బేస్గా చేసుకొని ఇక్కడ అమ్మవారి ఫేస్ కట్టాను. ఒకవేళ అమ్మవారి ఫేస్ మీ దగ్గర లేదు అనుకోండి, కొబ్బరికాయనే అలంకరించి ఒక కళ్యాణం బొట్టు పెట్టుకోవచ్చు కలసంలాగా, లేదా కొంచెం పెద్దదిగా పసుపు ముద్దనైతే చేసుకొని ఆ పసుపు ముద్ద రూపంలో ఇంకా పూజిస్తే చాలా మంచిది. గ్రామ దేవతగా అమ్మవారిని మనం పూజిస్తున్నాం కాబట్టి ఇటువంటి ఫేస్లు కనుక మీ ఇంట్లో లేకపోతే అమ్మవారివి కొంచెం పెద్దదిగా గోరమ్మలాగా పసుపు ముద్దనైతే చేసుకొని ఆ పసుపు ముద్దను పెట్టుకొనైనా ఈ చెంబు మీద, అంటే ఆ వేపాకుల మధ్యలో చక్కగా వేపాకులన్నీ కూడా, అటువంటప్పుడు మీరు కలసం చెంబు పెట్టకపోయినా పర్లేదండి. చక్కగా మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో అక్కడంతా కూడా వేప మండల్ని పరిచి వాటి మీద ఒక పసుపు గౌరమ్మలాగా చేసి ఒక పసుపు ముద్దను ఉంచి గ్రామదేవతగా ఆవాహనం చేసి మనం పూజని చేసుకోవచ్చు. ఆ వేపాకులు కూడా మనకి చలవనమాట. గ్రామ దేవతలు అని అంటే మనకి 108 మంది గ్రామ దేవతలు ఉంటారట. వాళ్ళందరికీ కూడా ఒక తమ్ముడు, వాళ్ళని కాపలాగా వస్తూ ఒక తమ్ముడు ఉంటారట, పోతురాజని. అటువంటి వాళ్ళని ఈ కొత్త అమావాస్య రోజు మనం పూజించాలి. అంటే ఆటలమ్మ వస్తుంది అంటారు, కొన్ని చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి అంటారు, చికెన్ ఫాక్స్ అని ఇలా అమ్మవారు పూసింది అంటుంటారు కదా. అటువంటివి ఏవి కూడా పిల్లలకి రాకుండా, అలాగే మన గ్రామాల్లో కానీ మన ఊర్లలో కానీ ఎటువంటి దోషాలు, నరదిష్టులు, అలాగే ఎటువంటి చెడువు కూడా ఆ గ్రామానికి జరగకుండా అమ్మవారే ఆ పొలిమేర్లలో ఉండి అవేమీ కూడా మన గ్రామాల దరి చేరకుండా, మన ఊర్ల దరి చేరకుండా, మన ఇంటికి రాకుండా, ఎటువంటి నష్టాలు జరగకుండా అమ్మవారు కాపాడుతూ ఉంటుందిట. అందుకనే కొత్త అమావాస్య రోజు అమ్మవారు మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఆ అమ్మవారికి రుణం తీర్చుకోవడం కోసం అన్నీ కూడా అమ్మవారికి ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు, పసుపు కుంకాలు, ఇలాగ నీళ్లతో తీసుకెళ్ళి అమ్మవారికి వారు పోయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ కొత్త అమావాస్య రోజు. ఈ విధంగా గ్రామ దేవతని ఈ విధంగా పూజించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 7 దీపాలు అనేవి పెట్టాను. ఇవి ఇన్నే పెట్టాలని ఏం లేదు. మీరు ఎంత అలంకరణ చేసుకొని అమ్మవారికి ఎన్ని దీపాలతో అమ్మవారికి దీపారాధన చేయాలి అనుకుంటారో అలా ఎన్నిటితో చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న దీపపు కుందులు వాడచ్చు, లేదా ఈ విధంగా మట్టి ప్రమిదలైన వాడి అమ్మవారికి దీపారాధన చేసి మీ ఊరి పొలిమేర్లలో ఏ గ్రామ దేవత అయితే ఉంటుందో, మీరు ఎవరంటే నూకాలమ్మ అంటారు, పోలేరమ్మ అంటారు, ఇక్కడ మాకైతే ఎరుకుమాంబ అంటారు, ఇలా రకరకాల ఒక్కొక్క
ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పొలిమేలలో ఒక్కొక్క దేవత ఉంటూ ఉంటారు. పైడిమాంబ అంటారు. ఇలా రకరకాల దేవతలు ఉంటూ ఉంటారు రకరకాల అవతారాల్లో. మీ ఊరికి సంబంధించి మీ గ్రామానికి సంబంధించి ఏ పొలిమేరలో అమ్మవారైతే ఉంటారో అమ్మవారి నామాన్నైనా స్మరిస్తూ ఈ పూజనే చేసుకొని అమ్మవారికి ఎర్రటి పూలు కానీ పచ్చటి పూలు కానీ సమర్పిస్తూ అమ్మవారికి పూజనే చేసుకోండి. ఒకవేళ పర్టికులర్గా మీకు పేరు తెలిసి అష్టోత్తరం ఉంటే కనుక మీకు దగ్గర చక్కగా అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నా చాలు. అమ్మవారిని ప్రశాంతంగా ఆమె నామస్మరణ చేస్తూ అమ్మవారికి పూలను సమర్పించాలి. అలాగే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు అమ్మవారిని శాంతపరచడం కోసం ఇటువంటి గ్రామ దేవతల పూజ చేసేటప్పుడు వేపాకులను సమర్పించడం, చలవ కోసం అనమాట, వేపాకులను సమర్పించడం, ధూపాన్ని ఎక్కువగా అమ్మవారికి వేస్తూ ఉండాలి. అందుకనే అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పిస్తుండాలి. అమ్మవారికి ఎర్రటి రంగు అంటే ఇష్టం కాబట్టి ఎర్రటి పూలను సమర్పించాలి. చక్కగా అమ్మవారి పాదాల ముందు పూలను వేస్తూ, మీరు ఒకవేళ పసుముద్దను పెట్టుకుంటే కనుక ఆ పసుముద్ద దగ్గరే అమ్మవారికి పూలను సమర్పిస్తూ చక్కగా మీ గ్రామ దేవతను తలుచుకుంటూ ఎటువంటి నష్టాలు కానీ కష్టాలు మన ఇంటికి దరి చేరకుండా అమ్మవారిని కాపాడమని మొక్కుతూ ఈ పూజ అనేది కొత్త అమావాస్య రోజు చేసుకుంటారు. చాలామంది అమావాస్య అంటే మనం నైట్ పూట లెక్కేసుకుంటూ ఉంటాం కదా, ఇది డే టైం అయినా చేసుకోవచ్చు. అమ్మవారి టెంపుల్కి వెళ్ళచ్చు. కొన్ని టెంపుల్స్లో మనల్ని డైరెక్ట్గా పూజ చేసుకొని ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు వెళ్తే కనుక ఇంట్లో అయినా సరే 3 నిమ్మకాయలు ఉంటే తెచ్చి అమ్మవారి దగ్గర ఈ పూజలో పెట్టుకొని పసుపు కుంకం అద్ది ఆ పూజలో ఈ నిమ్మకాయలు పెట్టే తర్వాత ఆ నిమ్మకాయల్ని మన పూజా మందిరంలో ఉంచేసుకోవచ్చు, లేదా ఎక్కడైతే డబ్బులు పెడతామో అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం నిమ్మకాయల మాలను కనుక కడితే మీరు ఆ నిమ్మకాయల మాలను గుచ్చి ఎక్కడైతే మీరు గ్రామ దేవత దగ్గరికి వెళ్తారో ఆ టెంపుల్లో అమ్మవారికి ఆ నిమ్మకాయల మాలను సమర్పించవచ్చు, వేపాకుల దండను సమర్పించవచ్చు. మీరు ఈ విధంగా కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతని పూజించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అమ్మవారిని పూజిస్తున్నప్పుడు తమ్ముడు పోతురాజును కూడా పూజించాలి అని అంటారు. ఆయనే అందరికీ వాళ్ళ అక్కలందరికీ కూడా కాపలా కాస్తున్నట్ట, అమ్మవారు మనని కాపలా కాస్తుందనమాట. కాబట్టి ఆ పోతురాజును కూడా పూజించాలి అని అంటారు. నమస్కారం చేసుకోవాలన్నమాట. అలాగే అమ్మవారికి ఈరోజు కొంతమంది చద్ది పెడుతూ ఉంటారు. అలాగే దద్దోజనం నైవేద్యంగా పెడతారు కడుపు చలవ కోసం. అలాగే ఉపహారాలు పెడుతుంటారు. అంటే అట్లు, పూర్ణం బూరెలు, గారెలు, అన్నం, బెల్లం, చలిమిడి, అలాగే వడపప్పు, స్వీట్స్ ఏదన్నా అంటే పూర్ణం బూరెలు ఇటువంటివి, లేకపోతే మన బూరెలు ఉంటాయి కదండి అలాంటివి, అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. నాన్ వెజ్ తినేవాళ్ళైతే కనుక కొంతమంది కోడిని వాటిని బలి కూడా అమ్మవారికి ఇస్తూ ఉంటారు. అటువంటివి చేసి గ్రామదేవతకి అమావాస్య రోజు పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను దద్దోజనం చూపిస్తున్నాను. కొంతమంది చద్దిని పెడతారనమాట అమ్మవారికి. చద్దిని పెట్టి ఆ ప్రసాదాన్ని గుడి దగ్గర పంచిపెట్టడం కానీ లేదా ఎవరికైనా మన చుట్టుపక్కల పంచిపెట్టడం చేస్తారు. కానీ ఎక్కువ మంది అమ్మవారికి ఈ చద్ది కాకుండా ఎవరైతే ఉపహారాలు అంటే పొంగలి, అట్లు, బూరెలు ఇటువంటివన్నీ చేస్తారో అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టిన తర్వాత ఇంటి చాకలికి ఇస్తారనమాట. అలా చాకలికి ఇస్తే మనకి చలువ చేస్తుందని చెప్పి ఆ నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి పెట్టిన తర్వాత చాకలికి ఇస్తారు. అట్లా ఎవరు దొరకదు అనుకున్న వాళ్ళు ఆ ప్రసాదం మనము తినచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి గుడి దగ్గర పంచిపెట్టచ్చు. అలాగే అమ్మవారికి ధూపాన్ని ఎక్కువ సమర్పిస్తూ ఉండాలి. అలాగే ఇంకొకటి ఎర్రటి జాకెట్ మొక్క, గాజులు, పసుపు కుంకం, పూలు ఇవన్నీ కూడా అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించాలన్నమాట. అది మీరు ఇంట్లో పూజ చేసుకుంటే కనుక ఇంట్లో చేయొచ్చు, లేదా గ్రామ దేవత గుడికి వెళ్ళే అలవాటు ఉంటే కనుక అక్కడ మీకు అందుబాటులో ఉంటే కనుక అమ్మవారి దగ్గరికి వెళ్ళి చక్కగా పసుపు కుంకం అమ్మవారికి సమర్పించి మన సంకల్పాలు చెప్పుకొని చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కొత్త అమావాస్యకి మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకుంటామని దండం పెట్టుకొని ఇంటికి రావచ్చు. అయితే కొంతమంది గుళ్ళలో వారు పోస్తూ ఉంటారు. ఇంతకు నేను నీళ్లు కలిపి పెట్టుకోమన్నా కదా, వెళ్ళటం కుదరని వాళ్ళు ఇలా అమ్మవారి దగ్గర ఈ నీళ్ళ మీద అమ్మవారి మొహాన్ని అయితే నేను పెట్టాను కదా, కొన్ని గుళ్ళల్లో అమ్మవారికి వారు పోసే వీలుంటుంది. అంటే అక్కడే వాళ్ళే పసుపు నీళ్లు కలిపేసి ఉంచుతారు, వేపాకులు పసుపు నీళ్ళు కలిపి ఉంచుతారు. ఇలా బిందెలతో తీసుకెళ్ళి అమ్మవారికి అభిషేకం లాగా వారు పోయొచ్చు. కొంతమంది మనం ఇంటి నుంచి తీసుకెళ్ళవలసి ఉంటుందన్నమాట. అంటే ఒక బిందెలో పసుపు కుంకం అన్ని గంధం ఇంతకు నేను చూపించినట్టుగా అవన్నీ చక్కగా కలుపుకొని వేపాకులు వేసి పూలు వేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి అమ్మవారికి వారు పోసొస్తూ ఉంటారు. అంటే అమ్మవారి మీద నుంచి అభిషేకం చేయడం, అమ్మవారి పాదాల ముందు ఇలా వారు పోయటం, చేయడం పెట్టి ఇవి చేస్తూ ఉంటారన్నమాట. అలా వీలు కుదిరిన వాళ్ళైతే కనుక చక్కగా అమ్మవారికి స్వయాన మీ చేతులతో వారిపోయండి, అంటే అభిషేకం చేయండి. పాదాల దగ్గర కూడా ఇలా వారిపోవిస్తారనమాట. అలా కుదిరిన వాళ్ళైతే చేసుకోండి. ఈ విధంగా గ్రామ దేవతకి మాత్రం ఆ రోజు పూజించాలి. చక్కగా నిమ్మకాయల మాలని, వేపాకుల మాలని సమర్పించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కొత్త అమావాస్య రోజు ఆనవాయితీ అవసరం లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరి దేవతను పూజించవచ్చు.
మీరు ఎప్పుడైతే అమ్మవారిని కదిలిస్తారో మరుసటి రోజు మనకు ఉగాది అవుతుందండి, ఆ రోజు కూడా తీయకుండా మరుసటి రోజు ఎప్పుడైతే మీరు అమ్మవారిని సర్దేస్తారు ఇవన్నీ కదిలించి అప్పుడు ఆ వేపాకుల్ని ఇంటికి తలుపుకి కట్టచ్చు, లేదా ఎవరు తొక్కని ప్రదేశాలు అయితే పడేయండి. అలాగే ఆ చెంబులో వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇల్లంతా ఒకసారి చల్లేసి ఆ తర్వాత ఇక్కడ పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయండి. ఎటువంటి అంటువ్యాధులు అంటు రోగాలు మనకి మన పిల్లలకి సోకకుండా ఆ గ్రామం అంతా కూడా సుఖంగా ఉండటానికి అమ్మవారు కాపలా కాస్తుంది. కాబట్టి అటువంటి అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించి మనందరినీ చల్లగా చూడమని దండం పెట్టుకోవాలన్నమాట. ఇదండి కొత్త అమావాస్య రోజు గ్రామదేవత పూజా విధానం. ఈరోజు నాన్ వెజ్ తినచ్చా, అలాగే ఉపవాసం ఉండాలా అనే ఒక డౌట్ ఉండుండొచ్చు. ఉపవాసం ఉండాలని ఏం లేదండి, కాకపోతే ఇంకా ఆ ప్రసాదం ఏదైతే అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెడతారో అది ఇంకా ప్రసాదంగా తినాలి. కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ వండుకొని కూడా తింటారు, అమ్మవారికి కూడా బలి ఇస్తుంటారు. అలానే వాళ్ళు నాన్ వెజ్ వండుకొని తింటూ ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉండాలి అని అయితే ఏమీ లేదు. ఇదండి గ్రామదేవత పూజా విధానం. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.